హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సొరకాయ అనేది 100 గ్రామ్స్ ఉందండి. నేను పైన అంతా ఫిల్ చేసేస్తున్నాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత మనం సన్నగా తురుముకోవాలి. సొరకాయ అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోవాలండి. చూడండి, ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇలా ఫిల్లర్ అనేది తీసుకొని సన్నగా ఉండే వైపు తీసుకొని తురుముకోవాలి. మీకు ఎలా తురుముతున్నానో కూడా ఒకసారి చూసేయండి. మధ్యలో కట్ చేస్తున్నాను. మధ్యలో కట్ చేసిన తర్వాత ఒక సైడ్ సన్నగా ఒక సైడ్ పెద్దగా ఉంటాయండి. ఈ తురుముకి మనం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ తురుముకోవాలి. కానీ సన్నగా ఉండే వైపు తురుముకోవడం వల్ల సొరకాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కొంచెం కొంచెం పడుతుంది అక్కడ. అలా తురుముకున్న తర్వాత మొత్తం చూడండి 2 కప్స్ దాకా వచ్చింది. ఇలా తురుముకున్న తర్వాత ఒక పెనం తీసుకొని వేస్టేజ్ అంతా చూడండి పక్కకు పడేయాలి. లోపల గింజలు, పైన ఉండే వైట్నెస్ మొత్తం పక్కకు పడేయాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసాను. జీడిపప్పు వేగిన తర్వాత సపరేట్ పెట్టుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష కొద్దిగా, ఎండు ద్రాక్ష వేగిపోయింది కదా, పక్కకు పెట్టుకుందాం. తర్వాత మనం ముందుగా తురుముకున్నాం కదా సొరకాయ తురుము, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మళ్ళీ సొరకాయ తురుము వేసుకొని అదే నెయ్యిలో వేపుకోవాలి. అప్పుడప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ వేపుకోవాలండి. అదే నెయ్యి అయితే సరిపోదు. సొరకాయలో ఉండే వాటర్ మొత్తం ఇంకే వరకు వేపుకోవాలి. సిమ్లోనే వేపుకోవాలండి, అడుగు అంటకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా వేపుకుంటూ ఉండాలి, కలబెట్టుకుంటూనే ఉండాలండి. మధ్యలో గ్యాప్ ఇచ్చినామంటే అడుగంటుతుంది. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత నేను ఇక్కడ 250 గ్రామ్స్ మిల్క్ అనేది తీసుకుంటున్నాను. మిల్క్ అనేది తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను మిల్క్ పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. చూడండి, మిల్క్ పౌడర్ కొద్దిగా వేసిన తర్వాత పాల 250 గ్రామ్స్ వేసేసాను. కొద్దిగా ఉడికిన తర్వాత 1.5 కప్పు చక్కెర అనేది యూజ్ చేస్తున్నానండి. షుగర్ అనేది ఏమి ఎక్కువ పట్టదు, కొద్దిగానే పడుతుంది. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది సొరకాయ అనేది. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేయాలి. షుగర్ అనేది యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు నిదానంగా కలుపుకోవాలి. అక్కడే దగ్గరుండి జస్ట్ 1 సెకండ్ ఇట్లా అయిపోయినా కానీ పక్కకి వెళ్ళినామంటే మాడవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ప్రాసెస్ అనేది ఇది కరెక్ట్గా వచ్చిందంటే హల్వా అనేది కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, వాటర్ వస్తుంది. ఓపిక్గా చేసి పెట్టినామంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి ఫుడ్స్ చాలా హెల్దీ కదండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ప్లస్ హెల్దీ కూడా. చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. నేను ముందుగా వేపుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కలుపుకుంటూ సపరేట్ చేసుకుందాం. ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.